హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఈరోజు ఈ వీడియోలో నేను క్రంచీ బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాను. పిల్లలు చాలా ఇష్టపడే స్నాక్ ఇది. ఒక్కసారి మీ పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలాంటి స్నాక్ ట్రై చేసి చూడండి. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. అండ్ ఈ స్నాక్ చేయడానికి 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. మీ ఇంట్లో ఉన్న బ్రెడ్ స్లైసెస్తోనే ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు. ముందుగా పిజ్జా సాస్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా అదే సాస్ అప్లై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర సాస్ లేకపోతే ఇలా చేసుకోండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. పిల్లలు కనుక కారం ఇష్టపడకపోతే మీరు ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకుండా కూడా ఈ సాస్ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న సాస్ని మనం పక్కన పెట్టుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ సాస్ని స్ప్రెడ్ చేసేసుకోండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే డైరెక్ట్గా అదే సాస్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనిపైన నేను చీజ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చీజ్ కూడా ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, తక్కువగా కావాలంటే తక్కువగా, మీకు ఎలా నచ్చితే అలా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ 12 ఇయర్స్ లోపు పిల్లలకి వీక్లీ 2 or 3 టైమ్స్ చీజ్ పెట్టడం చాలా హెల్దీ. అండ్ తర్వాత నేను వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న వెజిటబుల్స్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ కార్న్. మీ ఇంట్రెస్ట్ ఉన్న ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. నెక్స్ట్ ఇదే మన రెసిపీలో ఉన్న సీక్రెట్, ఇటాలియన్ సీజనింగ్. ఈ ఇటాలియన్ సీజనింగ్ మీరు అలా వేయగానే మీకు ఫ్లేవర్ వచ్చేస్తుంది, పిజ్జా ఫ్లేవర్. ఇది వేస్తే చాలు ఆటోమేటిక్గా పిజ్జా ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం బటర్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. బటర్ లేకపోతే మీరు గీ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దానిపైన మనం తయారు చేసుకున్న పిజ్జా స్లైస్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా బేక్ చేయండి. అంతే, చాలా సింపుల్గా తయారైపోయింది కదా మన పిజ్జా. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి, ట్రస్ట్ మీ. మీరు బయట చేసుకున్న పిజ్జా తెచ్చుకున్న పిజ్జా ఎలా ఉంటుందో ఈ పిజ్జా కూడా అంతే డెలీషియస్గా ఉంటుంది. ఇటాలియన్ సీజనింగ్ వేసాం కదా, చీజ్ వేసాం కదా, సో ఆటోమేటిక్గా ఆ పిజ్జా ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.